నాకు శక్తి తగ్గింది అంటున్నాండి నేను నుంచి నీ శక్తి ఏం తగ్గలేదు బాబు. గణేష్ గారు కూర్చోండి మీరు. పొగ మనకి మొహానికి మన బాడీకి ఎంత తగిలితే అంత దృష్టి మా ఆయననే ఓర్ నాయన ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు చూడండి భార్యాభర్తలు. ఓం అగ్నే గంధర్వాయ నమః స్వాహ. ఓం సూర్యాయ గంధర్వాయ నమః స్వాహ. ఓం చంద్రమసే గంధర్వాయ నమః స్వాహ. ఓం యజ్ఞాయ గంధర్వాయ నమః స్వాహ. ఓం వాతాయ గంధర్వాయ నమః స్వాహ. ఓం భగవనస్పతే నమః స్వాహ. ఓం మృత్యువే గంధర్వాయ నమః స్వాహ. ఓం పర్జన్యాయ గంధర్వాయ నమః స్వాహ. ఓం మృత్యువే గంధర్వాయ నమః స్వాహ. ఓం కామాయ గంధర్వాయ నమః స్వాహ. ఓం బ్రహ్మణోధిపతే స్వాహ. ఓం ప్రజాపతే రంధు అస్తవేకస్య పతయోరైణాగ స్వాహ. ఇదన్న మమ. ఓం భూస్వాహ అగ్నేంద్రం భూస్వాహ వాయుంద్రం స్వస్వాహ సూర్యేంద్రం భూర్భువస్వ స్వాహ. యతస్య కర్మణోత్యరీరిజం. ఆగండి ఒక నిమిషం. యాడుందో పూర్ణాహుతి. భజంత్రి ఆపండి. ఏ బాబు లేవు. పూర్వకంగా జరుగుతుంది కాబట్టి ఇది సుదర్శన యాగం. యజ్ఞం యాగం అంటే ఇంకా పెద్దది. హోమం యజ్ఞం యాగం. యాగం అనేది లోక సంరక్షణ కోసం లోకక్షేమం కోసం చేసేటటువంటిది. అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధ మొదలైనటువంటి యాగాలు పూర్వకాలం మన చక్రవర్తులు సామ్రాట్లు రాజులు చేశారు. రాజరాజులు వాళ్ళందరూ కూడా చేసినటువంటి ఆ పరంపరనే మనమంతా కూడా కొనసాగిస్తున్నాం. ఏమి కాబట్టి మన యందు ఈ ఒక్క తరానికి కాదు ప్రతి తరానికి బాధ్యత ఉంటుంది. కాబట్టి మనం మన పిల్లలకు కూడా ఈ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల పట్ల ఒక భక్తి శ్రద్ధలను అలవర్చవలసినటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. వాళ్ళు ఇన్వాల్వ్ చేయడమే అంతే, వాళ్ళని బలవంతం చేయదు. పోయేటప్పుడు మన వెనుక తీసుకుపోతే అయిపోయి వాడే నేర్చుకుంటాడు. ఏమి గుడికి పోతున్నావు నేను నేర్చుకున్నాడంటే గుడికి పోతాడు వాడు, మన తర్వాత వాడు వెళ్తాడు. హోమం దగ్గర కూర్చున్నామంటే వాడు కూర్చుంటాడు. ఏమి కాబట్టి తండ్రి ఏం చేస్తాడు కొడుకు అదే చేస్తాడు, తల్లి ఏం చేస్తుందో బిడ్డ అదే చేస్తుంది. ఏమి కాబట్టి మనం వాళ్ళకి మార్గదర్శకంగా ఉంటూ వాళ్ళను ఇండైరెక్ట్గా పరోక్షంగా ప్రేరణ చేయడమే, ధర్మం వైపు నడిపించడమే ఈ ధర్మాన్ని రక్షించడానికి మొదటి భూమిక అంటే పునాది. కాబట్టి అలాంటి ఈ విశేషమైనటువంటి హోమంలో పాల్గొన్న మీరందరికీ కూడా విష్ణువు యొక్క అనుగ్రహం కలిగి మీరందరూ కూడా పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుదురుగాక. ఆ అనుగ్రహం భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి కృప మీ అందరి యందు ఉండుగాక. ఇప్పుడు మనం పూర్ణాహుతి చేసుకుంటున్నాం. పూర్ణాహుతి చేసినప్పుడు మీరందరూ కూడా మీ మట్టి చిప్పలలో ఉండేటటువంటి ఆజ్యానాం ఆహారం అంటే భగవంతునికి మనం ఇచ్చే ఆహారం నెయ్యి మాత్రమే. అంటే హోమంలో ఏదైతే మనం వేస్తామో అదే ఆహారంగా వెళ్ళిపోతుంది. కాబట్టి భక్తితో వేయండి. వేసినప్పుడు మనోవాంఛ బల సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరచాలే.
ఓం పూర్ణాహుతిముత్తమ బాధ్యత ఉన్నట్టుగా మనం అనుకోవాలి. ఏమి